ఆ సిద్ధమనే ప్రోగ్రాం ఉద్దేశం ఏంటి సార్? ఇది చాలా మంచి ప్రోగ్రాం అండి ఇది. ఎందుకంటే ఇప్పుడు ఇది అవసరం కూడా, ప్రజలకు తెలియాలి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్నటువంటి గతంలో గెలిచిన తర్వాత ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాల మీద ఆయన ప్రజల్లోకి వెళ్తున్నాడు కాబట్టి ఈ సిద్ధం అనే ప్రోగ్రాం అవసరం. ప్రజలకు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. చాలా సంక్షేమ పథకాలు వాళ్ళందరికీ అందాయి. అమ్మఒడి కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, ఇంకా చాలా వైఎస్ఆర్ విద్యాదీవెన, వైఎస్ఆర్ చేదోడు, చాలా పథకాలు జగన్మోహన్ రెడ్డి ప్రజలకి సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చారు. ఆ పథకాలని ఎక్కడా కూడా రాజకీయ నాయకులకు అవినీతి లేకుండా కింద స్థాయిలో లీడర్లకు కానీ, ఎమ్మెల్యే స్థాయిలకు కానీ, ఎంపీలకు కానీ, కింద గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఏ రాజకీయ నాయకులకు కూడా అవినీతి లేకుండా డైరెక్ట్గా డీబీటీ ద్వారా ప్రజలకి సంక్షేమ పథకాలు అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలని, ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని సిద్ధంగా ఉన్నారు ప్రజలు. అందుకే ఈ సిద్ధమైన ప్రోగ్రాం. ఎక్కడి నుండి వచ్చారన్న మీరు? శ్రీకాకుళం నుంచి వచ్చా. ఎందుకన్నా చాలా దూరం కదా? దూరమే. ఎందుకని వచ్చారు? జగన్ గురించి వచ్చా. జగన్ గారి కోసం. జగన్ గురించి. అంటే ఎందుకని జగన్ గారి అంత ప్రేమ మీకు? మంచి ప్రేమ, మాకు అంత మంచి పని చేశాడు కాబట్టి. అంటే మరి సైకో పాలన చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా, మరి అతను అంటే అనొచ్చు కానీ మాకు మంచి పాలనే చేశారు. మీకైతే మంచిగా పాలన. మరి ఈసారి గెలుస్తారా పవన్ జగన్ గారు? ఈసారి గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పోటీ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ప్రపంచాన్ని తట్టుకోలేక ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. అది ఒక రాక్షసుని ఓడించడానికి దేవుళ్ళందరూ వస్తారు అంటారు కదా, మరి అదేం లేదు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక వీళ్ళందరూ కూటమి వచ్చి 2024లో జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఈ శ్రీకాకుళం తరఫున మేము తెలియజేస్తున్నాం. మరి జగన్ గారు కొన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదా, ఆ పథకాలు అందరికీ అందుతున్నాయా? ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. జగన్ గారి గవర్నమెంట్ లో కుల మతాల భేదాలు లేవు, చిన్న పెద్ద భేదాలు లేవు. ప్రతి వారికి జగన్మోహన్ రెడ్డి లబ్ధి పథకాలన్నీ అందుతున్నాయి. అది అంటే ఆ పథకాలు పెట్టి ప్రజలు సోమరపని చేస్తారు. సోమరపోతులు ఎందుకు? ఆర్థికంగా వాళ్ళని బలపరుస్తుండ్రు, ఆర్థికంగా బలపడుతుండ్రు. వాళ్ళు సోమరపోతులు అయితే చేయలేదు, ఆర్థికంగా బలపడుతుండ్రు అందరూ. ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? సార్ ఖచ్చితంగా 150 సీట్లు కన్ఫర్మ్గా వస్తాయి. ఓకే, జై జగన్. బాబాయ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేమండి నందిగామ మండలం, టెక్కల్ నియోజకవర్గం, నందిగామ మండలం, శ్రీకాకుళం జిల్లా, కొండల ప్రాంతము, కైజోల గ్రామం నుంచి వచ్చాం. చాలా దూరం అనుకుంటా కదా? చాలా దూరం సార్. చాలా దూరం నుంచి ఎందుకు వచ్చారు మీరు? 200 కిలోమీటర్లు ఉంటుంది దూరంలో. దూరం నుంచి మీ పనులు ఆపుకొని కూడా వచ్చారు కదా? వచ్చాం. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి గారికి మేము చూసి అభినందించి మళ్ళీ ఆయనకి ఓటేసి ప్రజలందరికీ ఉత్సాహపరిచి ఆయన గెలుపు కోసం కృషి చేయాలని మేము వచ్చున్నాం. ఆయన మళ్ళీ సీఎం అవ్వాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలి? ఆయన పేద బడుగు బలహీన వర్గాలు, సామాజిక వర్గాలు అన్నింటినీ నడుపుకొని పేద ప్రజలు బాగుపడ్డారు కనుక ఆయనకు మళ్ళీ సీఎం అయితే మరి కొంతమంది అందరం బాగుపడతామని. మరి సైకో పాలన చేస్తున్నారని కదా పవన్ కళ్యాణ్? అది ప్రతిపక్షాల కుట్ర. ప్రతిపక్షాలు ఎన్నెన్నో చెప్తాయి. జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఇక్కడ కాలేరు. రాజశేఖర రెడ్డి తనయుడు కనుక ఆయనకే సాధ్యం, వేరొకరికి సాధ్యం కాదు. ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? ఈయన 175కి 175 సీట్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డికి, ఖచ్చితంగా వస్తాయి. సార్ ఇప్పుడు సిద్ధమైన ప్రోగ్రాం పెట్టారు కదా, ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటి సార్? ఈ ప్రోగ్రామా సీఎం గారిని చూడటానికి మాది శ్రీకాకుళం జిల్లా కుందూరు నాయబ్రహ్మలో మేము సీఎం గారిని చూడాలని మేము ఇక్కడికి వచ్చాం. ఏ సీఎం చేయలేనటువంటి పనులు మాకు నాయబ్రహ్మలు గుర్తించి మమ్మల్ని ఆదుకున్నారు. సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి, చాలా అందుతున్నాయి. మళ్ళీ మా నాయబ్రహ్మలందరూ కలిపి ఏంటంటే జగన్ గారు సీఎం గారు కావాలని మా ఒక కోరిక, మా ఒక అభిమానం. ఎందుకని సార్? అంటే పవన్ కళ్యాణ్ గారు సైకో పాలన చేస్తున్నారు. మరి ఆయన గురించి మనకు అనవసరం, కానీ మనకు జగనన్న కావాలి. మనకు ఎదురోళ్ళ గురించి మనకు అనవసరం. మన బ్రతుకులు బాగోవాలంటే మనకు జగనన్న కావాలి. నేను ఎంతమంది సర్వీస్ చేసినప్పుడు కూడా అదే చెప్పాను. ఆయన సీఎం అవ్వకముందు కూడా చెప్పాను. సర్వీస్ చేశారు మా షాపులకు వచ్చి. కొన్నూరు శ్రీకాకుళం జిల్లా, నా పేరు రామారావు. ఏంటి అప్పుడు కూడా అదే చెప్పాను. జగనన్న గారు అవ్వలేదు, అప్పటికి సీఎం అవ్వలేదు.
నేను అప్పుడు కూడా మాట్లాడి చెప్పాను సీఎం అవుతారని. అయిన తర్వాత మనకు అవకాశం రాలేదు, చాలా దగ్గరికి వచ్చాం. ఆయన మనల్ని గుర్తించి మా నాయ బ్రాహ్మణులు గుర్తించాడు. ఏంటి ఏ సీఎం చేయలేనటువంటి మమ్మల్ని గుర్తించి సంవత్సరానికి ఓ 15,000 రూపాయల షాపులకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు కూడా ఆయన మాకు గుర్తించి చేశారు. మాకు ఇబ్బంది లేకుండా ఈ కరోనా వచ్చినందుకు మాకు ఇబ్బంది లేకుండా ఆయన ఆదుకున్నాడు. ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందన్నది? సార్ అది ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది. ఎన్ని సీట్లు అంటే అది ప్రతి ఒక్కరి గుండెల్లో ప్రతి ఒక్క మనసులో ఉంది. అది ప్రజలంతా అంతే. ఎందుకంటే సిద్ధమైన పోరాటం దేనికోసం అంటే ప్రజలకు చేస్తున్న న్యాయము, బడుగు బలహీన వర్గాలకి ఈ రోజు సంక్షేమ పథకాలు ఇవ్వగలిసిన ప్రభుత్వం ఏదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకే ప్రభుత్వం వచ్చినా సంక్షేమ పథకాలు ఇవ్వలేదు, ఇంకా కూడా ఇవ్వబోదు కూడా. ఎందుకంటే గత ప్రభుత్వాలు పోల్చుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము చాలా పథకాలను ప్రవేశపెట్టింది. ఏ పథకం కూడా వెనక్కి తగ్గేది లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రభుత్వాన్ని బాగా బలోపేతం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే మన రాష్ట్రాలు చూసి పక్క రాష్ట్రాలు కూడా ఈరోజు పక్క రాష్ట్రాలు మనని పోల్చుకుంటానే. ఎందుకంటే ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలని మన జగన్మోహన్ రెడ్డికి తప్ప ఏ ప్రభుత్వాలు ఇవ్వలేదనేది. ఈ పథకాలు అనవసరం పెట్టారన్నారు కదా, మరి పథకాలు అనవసరం అనేది ఎవరంటే పథకాలు అనేది అనవసరం అనేది ఒకటి. ఈ రోజు పేదరికం అనేది లేదు, పేదరికం లేదు. ఎందుకో ఎన్నాళ్ళు చాలా మంది శ్రీలంక ఆ పథకాలన్నీ కూడా మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇస్తే మరి అప్పుడు శ్రీలంక అవ్వలేదా? పాకిస్తాన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఇద్దరికి ఇస్తానంటారు. ఏ విధంగా ఇస్తాడు? ఇద్దరికి ఒక్కరికి ఇస్తే శ్రీలంక ఇద్దరికి ఇస్తామంటారు. మహిళలు శ్రీలంక అయిపోద్ది. ఎలాగిస్తారు? అది ప్రజలు నమ్మడానికి నమ్మరు. జనాల్ని మోసం చేసి పరిపాలిస్తున్నారు. జనాల్ని ఎవరు మోసగిస్తున్నారనేది జనాలే నిర్ణయిస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సింగిల్ గా పోరాడడానికి శక్తి లేక అందరూ ఒకటి ఏకమై ఒకే దాటి మీద రావాలనుకున్నా సరే రాలేరు. వందలే గుంపుగా వస్తాయి. రాక్షసుని అంతం చేయడానికి అందరం కలిసి వస్తున్నామని అంటున్నారు కదా. ఒక రాష్ట్రాన్ని కాదు. ఎందుకంటే ఇప్పుడు రాక్షసుని ఎవరైనా సరే అందరూ కూడా కలిసి ఇది చేయలేరు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పులి, వీళ్ళేంటంటే తోడేళ్ళు, ఇవన్నీ కలిసి తోడేళ్ళు, ఇవి పులితో పందెం చేయలేరు. ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? 175. ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఈ జనాభా చూడండి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రధానికాన్ని చూడండి. ఇంకెవరు కూడా అటు ఇటు ఉన్న కార్యకర్త కాదు. 175 ఆంధ్ర రాష్ట్రంలో గెలిపించి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇస్తాం. జై జగన్, జై జగన్. గాంధీ కళ్ళగన్న